వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ కార్యకలాపాలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే కార్యకలాపాలను ప్రారంభించే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఏప్రిల్ 1 నుంచి నూతన రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభింపజేయాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వర్గాలకు సంకేతాలు అందినట్లు తెలుస్తుంది. కొత్త జోన్ కు ఏప్రిల్ 1 అపాయింటెడ్ డే ఉండనున్నట్లు సమాచారం. దీనికి ఇంకా 6 వారాలే సమయం ఉంది. కొత్త జోన్ ప్రారంభానికి ఇంత తక్కువ సమయం సాంకేతికంగా సరిపోతుందా అన్న కోణంలో రైల్వే బోర్డులో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. సాధ్యాలపై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందని, నెలాఖరు కల్లా కొత్త జోన్ అపాయింటెడ్ డే పై నోటిఫికేషన్ రావచ్చంటూ వార్తలు వస్తున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త రైల్వే జోన్ లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లుతో పాటు కొత్తగా ఏర్పాటు కాబోయే విశాఖపట్నం డివిజన్లు ఉంటాయి. కొత్త రైల్వే జోన్ అమల్లోకి వస్తే ప్రస్తుతం 6 డివిజన్లతో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కొన్ని తగ్గిపోతాయి. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్లకే పరిమితం అవుతుంది. ఇప్పటికే కొత్త జోన్ కు సంబంధించిన కీలకమైన నియామకాలను బోర్డు దశల వారీగా పూర్తి చేస్తుంది. పునర్విభజనలో భాగంగా కొన్ని మార్పులు వస్తాయి. గుంతకల్ డివిజన్ పరిధిలో ఉన్న రాయచూరు, వాడి మధ్య 108 కిలోమీటర్ల రైలు మార్గం ఇకపై సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం గుంటూరు డివిజన్ లో ఉన్న విష్ణుపురం, పగిడిపల్లి, విష్ణుపురం, జాన్ పహాడ్ మార్గాలు కలిపి మొత్తం 142 కిలోమీటర్లు సికింద్రాబాద్ డివిజన్ కు బదిలీ కానున్నాయి. మేటుమర్రి, కొండపల్లి రైలు మార్గం 46 కిలోమీటర్లు సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్లనుంది. ఈ నెలాఖరు కల్లా కొత్త రైల్వే జోన్ అపాయింటెడ్ డే పై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. డివిజన్ల వారీగా విభజన, సరిహద్దుల్లో మార్పులు చేర్పులపై కూడా అధికారికంగా ప్రకటన వస్తే మరింత స్పష్టత రానుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త రైల్వే జోన్ 2019లో విశాఖ వేదికగా ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఏపీకి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అందులో భాగంగా విశాఖపట్నం వేదికగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ కొత్త జోన్ లో దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ లో సగాన్ని విలీనం చేసింది. విజయవాడ డివిజన్ లో 959 కిలోమీటర్లు, గుంతకల్ డివిజన్ లో 1354 కిలోమీటర్లు, గుంటూరు డివిజన్ లో 628 కిలోమీటర్లు, మొత్తం కలిపి 2931 కిలోమీటర్ల పరిధి ఉంది. ఇక వాల్తేరు డివిజన్ పరిధి 1106 కిలోమీటర్లలోని సగం 600 కిలోమీటర్లు కొత్త జోన్ లో కలపనున్నారు. మొత్తంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధి 3500 కిలోమీటర్ల వరకు ఉండనుంది. విశాఖ కేంద్రంగా ఉండటం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ అవసరాలకు తగ్గట్టుగా కొత్త రైల్వే స్టేషన్లు అభివృద్ధిపై నిర్ణయాలు వేగంగా జరిగే అవకాశం ఉంది. నెలాఖరు లోపు అధికారిక నోటిఫికేషన్ వస్తే దశాబ్దాల కాలం నాటి ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరుతుందనుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.